హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ వచ్చి మనం భీమవరంలో ఉన్నామండి. భీమవరంలో నూతనంగా రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. చూడండి, మనకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. అలాగే దీనికి చీఫ్ గెస్ట్ వచ్చి నారా లోకేష్ గారు అండి. స్టాచ్యూ ఓపెనింగ్కి వీడియోని తప్పకుండా చివరికి చూడండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లేస్ వచ్చి మనకి వెస్ట్ గోదావరి కాలమండల్ పెదమేరం గ్రామంలో ఉందండి. మీకు ఎగ్జాక్ట్గా ఐడియా రావాలని భీమవరం అని చెప్తున్నాను. భీమవరం ఎంటర్ అవసరం లేదు, మనం భీమవరం బోర్డుకి మనకి ముందే ఉంటుంది. చూడండి, మనకి బ్యాక్ సైడ్ అటు వెళ్తే భీమవరం, ఇటైతే మనకి ఉండి కాన్స్టిట్యున్సీ పెదమేరం విలేజ్లోకి వస్తుందండి. అండ్ అలాగే మనకు పక్కన కనిపిస్తున్న రోడ్డు వచ్చి రఘురామకృష్ణరాజు గారి గెస్ట్ హౌస్ కూడా అక్కడేనండి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిది. ఇప్పుడు టైం వచ్చి ప్రజెంట్ 9 o'clock అవుతుందండి. చూద్దాం, లోకేష్ గారు ఇనాగ్రేషన్ చేస్తారు. అండ్ అలాగే రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఇంతటి ఇనాగ్రేషన్ స్టాచ్యూ వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో మన భీమవరంలో అయితే మొదటిసారి అనుకుంటండి నాకు తెలిసి. ఇంకెక్కడైనా పెట్టుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ప్రజెంట్ అయితే పోలీసులు కొంచెం హెవీగానే వచ్చారండి. మేబీ ఒక 1 hourలో ఏపీ ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వస్తారు. మనం ఉన్న ప్లేస్ వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి గెస్ట్ హౌస్ రోడ్ అండి. చూడండి, బ్యాక్ సైడ్లో మనకి ఆ శివన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. రతన్ టాటా గారి ఇనాగ్రేషన్ ఎప్పుడు అయిందండి. ప్రజెంట్ వచ్చి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం మనం. చూడండి, ఇవన్నీ లోకేష్ గారి కాన్వాయ్స్ అండి. ఇప్పుడే మన నర్సాపురం పార్లమెంట్ ఎంపీ గారు వెళ్ళారు, భూపతిరాజు గారు. చూడండి, లోపల కాన్వాయ్ కనిపిస్తుంది కదా, అదేనండి లోకేష్ గారు ఇప్పుడే వెళ్ళారు జస్ట్. అండ్ అలాగే మన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు లోపలే ఉన్నారండి. చూడండి, మొత్తం వెహికల్స్. ఇంకా మనం విగ్రహం దగ్గరికి వెళ్దాం రండి. ఈ సర్కిల్ వచ్చి మనకి పెదమేరం ఎన్టీఆర్ సర్కిల్ అంటారండి. మనకి రైట్ సైడ్లో ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా మనకి భీమవరం ఎంట్రన్స్ బోర్డు పక్కనే ఉంటుంది. ఎన్నో లక్షల మందికి ఉపాధి కలిగించిన రతన్ టాటా గారి స్టాచ్యూ మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అండి ఇంతటి ఘనంగా ఇనాగ్రేషన్ చేయడం. అండ్ అలాగే దీని గ్రాండ్ ఓపెనింగ్కి మన నారా లోకేష్ గారు వచ్చారండి. అండ్ అలాగే ఈ స్టాచ్యూ పెట్టడానికి మెయిన్ మనకి వచ్చి వెళ్ళానండి ఉండి కాన్స్టిట్యూంట్ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు. ఇలాంటి స్టాచ్యూ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా ఉండాలండి. దాదాపు ఈయన ఇన్కంలో దాదాపు 65% పైగానే డొనేట్ చేశారండి చారిటీస్ కానీ ఎనీథింగ్స్. అంతటి గొప్పవారు, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అండి ఆయన. రతన్ టాటా గారు వచ్చి 1937 డిసెంబర్ 28న జన్మించారండి. అండ్ అలాగే మరి స్టాచ్యూ వచ్చి మనకి హై టెక్నాలజీ తయారు చేశారండి. మరి కాస్ట్ అయితే మనకు ప్రజెంట్ అయితే తెలియదు, హైట్ కూడా ఎగ్జాక్ట్గా తెలియదండి. మరి 6 to 8 feet ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీకైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంక్రాంతిలోపు ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేయాలని రఘురామకృష్ణరాజు గారు చాలా స్పీడ్గా వర్క్ కంప్లీట్ చేశారండి. అండ్ అలాగే మనకి సంక్రాంతి వచ్చే ప్రతి ఒక్కరూ భీమవరం ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి.